హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్ వచ్చి హెవీగా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ వచ్చి సింపుల్గా ఉంటుంది. హ్యాండ్లో మనకి థ్రెడ్ వర్క్, కుందన్ వర్క్, స్ప్రింగ్ వర్క్, అలాగే బీట్స్ వర్క్ ఉంటాయి. నేను లాంగ్ అండ్ షర్ట్తో ఒక ఫ్లవర్ అయితే వేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టినాను లాంగ్ అండ్ షర్ట్తో ఫ్లవర్స్ ఎలా వేయాలి, లీవ్స్ ఎలా వేయాలని. బ్లౌజ్ మీద మనం ఎలాగైతే స్టిచ్ చేస్తామని నేను చూపిస్తున్నాను. సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి, ఓకేనా? మీరు ఏదైనా బ్లౌజ్ మీద వర్క్ చేసినప్పుడు ఓన్లీ సిల్క్ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేయాలి. బీడ్స్ కుట్టడానికి కానీ స్ప్రింగ్ కుట్టడానికి మాత్రమే కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తాము. ఏదైనా ఫ్లవర్స్ కానీ లీఫ్ కానీ కుట్టాలనుకున్నప్పుడు మనం సిల్క్ థ్రెడ్ని యూజ్ చేస్తాము. సిల్క్ థ్రెడ్ వచ్చి డబల్ తీసుకోవాలి, సింగిల్ కాదు, డబల్ తీసుకోవాలి. ఫ్లవర్ కానీ లీఫ్ కానీ కుట్టినప్పుడు డబల్ తీసుకోవాలి. కుందన్ చుట్టూ గొలుసు కుట్టు వేసిన డబల్ తీసుకోవాలన్నమాట. ఇలా ఫ్లవరు అయిపోయిన తర్వాత మనం జరీ థ్రెడ్తో అవుట్లైన్ వేస్తే మీకు ఫ్లవర్ షేప్ అనేది కనిపిస్తుంది. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించాను, నా వీడియోస్లో ఉన్నాయి ఫ్లవర్స్ ఎలా కుట్టాలి, లీవ్స్ ఎలా కుట్టాలని. ఒకసారి బేసిక్గా అవి నేర్చుకున్న తర్వాత అప్పుడు బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేయండి. మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పిన వీడియోస్ అన్నీ చూసి నేర్చుకున్నట్టయితే ఏదైనా ఒక శారీ తీసుకొని శారీలో బ్లౌజ్ పీసు కొంచెం పల్చగా ఉంది అనుకుంటే హాఫ్ పట్ తీసుకోండి. సేమ్ అదే కలర్ హాఫ్ పట్ తీసుకొని దాని మీద మీరు ఒక డిజైన్ గీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు మీకు క్లాత్ అనేది కూడా హోల్స్ ఎక్కువ పడదు. మీరు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు హోల్స్ పడకుండా కొంచెము వర్క్ అనేది కొంచెం స్పీడ్గా వస్తుంది, బాగా వస్తుంది. అదే శారీలో బ్లౌజ్ ఒక్కొక్కటి పల్చగా ఉంటుంది, హోల్స్ ఎక్కువ పడిపోతాయి. మీరు రింగ్ పెట్టుకున్నప్పుడు గట్టిగా లాగిన క్లాత్ అనేది విడిపోతుంది అనమాట. ఒక సిస్టర్ అడిగారు, రింగ్ పెట్టుకొని ఎలా కుట్టాలి, ఒక హ్యాండ్తో థ్రెడ్ పట్టుకుంటాము, ఒక హ్యాండ్తో నీడిల్ పట్టుకుంటాము కదా, రింగ్ ఎలా పట్టుకోవాలని అడిగారు. అయితే స్టాండ్ కొనుక్కోండి. స్టాండ్ అవసరం లేదు. మ్యాక్సిమము మీరు ఏం చేస్తారంటే రింగ్ వచ్చి ఒళ్ళో పెట్టుకోండి, ఓకేనా? ఒళ్ళో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది, ఏమీ ప్రాబ్లం ఉండదు. మీకు ఫస్ట్ టైం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే చిన్న ఫ్రేమ్ అనుకో మీకు కుదరదు అనమాట. 18 నెంబర్ తీసుకోండి. 18 కాకపోతే 16 అయినా మీకు ఈజీగా ఉంటుంది. 18 దొరికితే 18 తీసుకోండి. 18 తీసుకుంటే ఏమవుతుందంటే మీకు బ్యాక్ వచ్చి నెక్ మొత్తము డిజైన్ చేసుకోవడానికి సరిపోతుంది 18. అది 16 అయితే చిన్న నెక్స్కి సరిపోతుంది కాబట్టి పెద్దది డిజైన్ చేసినప్పుడు సరిపోతుంది అనమాట, ఓకేనా? అందుకే 18 తీసుకొని మీరు కింద థ్రెడ్ పట్టుకుంటారు, పైన నీడిల్ పట్టుకుంటారు కదా. మీరు రింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టుకుంటాం. మీకు అలవాటు అవుతుంది. నేను ఒకసారి చూపిస్తాను ఎలాగనేది, కాకపోతే ఈ లోపల మీరు నేర్చుకోవడానికి ఒకసారి ట్రై చేయండి, వస్తుంది, ఓకేనా? నా వీడియోస్ ఒకసారి చూడండి. కాకపోతే నేను ఓన్లీ డిజైన్ దగ్గరే చూపిస్తాను కాబట్టి మీకు కనిపించదు. నేను ఈసారి ఎలాగనేది నేను చూపిస్తాను, ఓకేనా? అలాగే క్లాత్ వచ్చి ఏం క్లాత్ అని అడుగుతున్నారు. వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి. నీడిల్ వచ్చి 14 ml తీసుకోండి. ఒకవేళ మీకు మీ ఊర్లో దొరక్కపోతే రింగ్స్ ఫ్రేమ్స్ అనేది దొరకట్లేదు అని అనుకుంటున్నారు, ఆన్లైన్లో తీసుకోండి. అమెజాన్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ నీడిల్ కావాలన్నా, ఏ సైజ్ రింగ్ కావాలన్నా మీకు దొరుకుతాయి, ఓకేనా? ఆన్లైన్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా మనకి మొత్తము డిజైన్ అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ ఈ వర్క్స్ అన్నీ నేను మీకు నేర్పించేశాను. మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఇలా వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. నేను కుందన్ వర్క్ చెప్పాను, లాంగ్ అండ్ షార్ట్ చెప్పాను, బీట్స్, షుగర్ బీట్స్ ఎలా కుట్టాలో కూడా నేను చెప్పాను. ఇలా ఫ్లవర్సే కాబట్టి మీరు సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు, ఓకేనా? నేను చూపించాను కదా, ఫస్ట్ ఫ్లవర్ అలా కుట్టేసేసి మీకు కొంచెం పైకి కిందికి వచ్చిన నో ప్రాబ్లము. ఆ జరీ థ్రెడ్తో వేసినప్పుడు మీకు ఆ షేప్ అని తీసుకున్నారని మీకు ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకేనా? బీడ్స్ చుట్టూ గొలుసు కుట్టు కుట్టడం కూడా చూపించాను. మీకు గొలుసు కుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే లాంగ్ అండ్ షార్ట్ గొలుసు కుట్టు బాగా ప్రాక్టీస్ చేయండి. కథమా వర్క్లన్నీ మీకు సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి, ఓకేనా? అడుగుతున్నారు ఫస్ట్ వీడియో కూడాను ఇంకొకసారి చేయమని అడుగుతున్నారు. నేను ఇంకొకసారి గొలుసు కుట్టు సింగిల్ థ్రెడ్తో, డబల్ థ్రెడ్తో కూడా ఎలాగనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? మధ్యలో ఫ్లవర్ చుట్టూ మధ్యలో కుందన్ అంటించాలి. ఇంకా కుందన్ అంటించలేదు, మీకు వీడియో అయితే అప్లోడ్ చేసేసాను అనమాట. మరి ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.